హలో, పేరు పేరున చెప్పాలంటే టైం చాలు. అందరికీ ఫార్మాలిటీస్ వందనాలు పెద్దలందరికీ. మూకుమ్మడిగా గుర్తుపెట్టుకున్నట్టు చెప్తే లొల్లి పోతుంది. సిద్ధారెడ్డి సార్ చెప్పి నిజంగా విగ్గు లేదని, విగ్గు అది వెంట్రుకలు లేవు వచనానికి. కానీ సూటిగా దిగిపోవడానికి గుణపాలు చాలన్నట్టు అక్షరాలను ఎట్లా మలుచుకోవచ్చు అనేది అటువంటి పెద్దలేదు సార్. నేను మీ నాగేటి సార్ల పాట కన్నా కూడా బతుకమ్మ పాట మంగళి వాడిని బాగా ప్రేమిస్తాం. ఆ పాట నాకు బాగా ఇష్టం. పుట్టుక చావు మానవ విలువలు అని చెప్పారు. నాకు ఫోన్ చేసిన అన్న జయప్రకాష్ నారాయణ జూనియర్ ఎక్కడున్నాడు అన్న, మీరు వస్తారా అని ఒక మాట అన్నాడు. దేనికి రావని అర్థం కాలేదు. వచన కవిత్వం ఉంది రండి అన్నాడు. సరే నా దగ్గర ఉన్నది కూడా అదే కదా, వస్తుంది అనుకున్నా. వచ్చినాక మానవ విలువలు, మానవీయ కోణం ఇవన్నీ చెప్పుకొచ్చినప్పుడు నిర్జీవపు కళ ఇంకేముంది. ఇందాకే నన్ను లోపల పూడ్చిపెట్టారు. ఇప్పుడు నాకు రాత్రి పగలు రెండూ ఒకటే. ఇక్కడ కూడా నా మీద నమ్మకం లేక నన్ను తినడానికి ఉప్పు పోశారు. పాపం నాతో వచ్చిన తెల్లగుడ్డ తెల్లమొహం వేసింది. నాతోనే ఉందామన్న ఆశ తెచ్చి. కాకపోతే ఇక్కడ ఒక ప్రశాంతత, ఆకలి అవసరాలు లేవు, గత తాలూకు జ్ఞాపకాలు లేవు, అప్పులు తిప్పలు రగ్గులు బొంకులు సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఇవేమీ లేవు. అసలైన సమానత్వం ఉంది ఇక్కడ. ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి, నేను అనేకం, ఈ భూమిలో మమేకం. శవం మాట్లాడింది మనసున్న మనిషితో అని. శవం చివరికంటే పోయిన తర్వాత తనతో ఎవరు వస్తారు అని చూసిన. ఒక తెల్ల బట్ట వస్తుందని బొంద లోపలికి పోయి రాసిన. ఇక్కడ పుట్టుక అంబటాలకి యాపపుల్ల కడుపుల సల్ల, పిల్లా జిల్లా కొరకు బతుకుగుల్ల, మాసిన తువాలా నీ నెత్తికిల్టం, కష్టాల జోలని నిడిసి సంకదిగలే, ధైర్యం గిట్ల శనిగినంగి సింపుల పని చేసుకొని ఉంటుందని నాకెరకలే. యాప చెట్టు నీడా నీ అనుభవాల జాడ, నీ చేతి కర్రకు నీకు శ్రమ తప్పితే నాయనే ఈ కమతులు వెలువై. ఆ నవ్వులల్ల కళ్ళల్లా నేనరు తేనెగారినట్టు గారుతుంది. నా కొడుకుని అంగి జోబులో చేయబెడితే నీకు చిల్లర కష్టం, కానీ ఇష్టం తృప్తి. నువ్వు మా అమ్మను మనుగు చేసుకున్నప్పటి మంచం నా పిల్లలకు తొట్టెలయ్యింది. నీ తలుపు రెక్కల సాటిన పురుడు పోసుకున్న తనువు ఏ పిల్లబాటంటే నడిచినవో నాయన మా బతుకు తొవ్వకు. మట్టి కాళ్ళ నడక, రెండెడ్ల సోపతి, ఇసుకాగుల నీళ్లు నిన్నిడువని సార్లు. పెద్ద మనిషి కాకముందే పెనివిటి బతుకు, తూర్పు గాలి, చదువు సంధ్య వెలువని ఈగరం, ఎందుకు పుట్టిందో తెలివని బతుకు, తనకు వెలువని దిగదిగల ముళ్ళను మోస్తూ ఆరాటాలు ఆర్బాటాలు. చలికాలం సిక్కల పండు, వానకాలం నిండిన వాగు మా అమ్మ, మామిడికాయతో కెరిగిన పేగులు, ఉడుకుడుకు బువ్వ ఊపిరి గంజి, తిను బిడ్డ అనేది ఒక్కటే ఎరక. సాకిని సానుపు చల్లి బతుకు పిడిసతో ప్రేమ నలికింది మా గుడిసెడుపులకు. మా అమ్మ కవికి దొరకని అచ్చరం. ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మోతాం, ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మోతాం. మా అమ్మకు చదువు రాదు, గా చదువే మా అమ్మను చదువుకోవాలి. ఇక పీరియడ్ అయిపోయిందో ఉందో నాకైతే తెలియదు, కానీ తెలంగాణ రాగానే మొదలుపెట్టిన ఒకటి గోదావరి లోయలున్న పాటలు, కడుపు గాలిన పాటలు, పేదల ఆకలి ఆరని కుంపటి వైపు ఆడుతున్న పాటనే. ఒక్కసారి అంటే మానవీయ విలువల కోణంలో రోహిత్ వేముల యూనివర్సిటీలో ఈ సంవత్సరాల్లో కూడా నా పుట్టికే ప్రమాదం అని రాసుకొని చనిపోయిన వేముల రోహిత్ మీకు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసి ఉంటాడు కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడు బాధ అనిపించుకొని రాసుకున్నా. చరిత్రకు సవాలు, ఇంకా చెదలు ముట్టని మనువాదాన్ని యాసిడ్తో కడిగేందుకు సిద్ధమయ్యాం. పుట్టుకే ప్రమాదమైన మనుషులం, నీకు ప్రమాదం అవుడెంతసేపు. దరిద్రిన పుట్టిన ప్రతి దళిత బిడ్డనడు అవమానపులు తెంతని పంచముల పేర వంచి ఉరితాళ్ల బేరం చేసిరి కదరా. నీ ఆధిపత్యం కోసం కులం మతం రంగులేసి అవులమాసలై తిరిగి కదరా మా దళిత వాడల చుట్టూ. గాడు మాలోడు, గీడు మాదిగోడు, గాడు డక్కలోడు, గీడు చిందోడు, గివారా మా పేర్లు. అందరూ అమ్మకే పుట్టిన లెక్క, ఏ పురాణాలు శాస్త్రాలు చెప్పలేదా బిడ్డ? కులం పేరు పెట్టి వెళ్ళేసిరి, గొడ్డును కోసినట్టు కోసి ముక్కలు ఎండబెట్టి మ్యూజియంలో పెట్టాలి. ఒకప్పుడు కిసంటోళ్ళు కూడా ఉండే నన్ను చరిత్ర చెప్పేటందుకు. కొడుక బట్టలు నీకు సగమేనా నాకు సగమేనా? నువ్వు బాబలోని ఎట్లయితే నేను బరివాతలోని ఎట్లయితే. అగ్రకులం అడుగడుగు నా పల్లెరు మున్నై అరికాళ్ళను జల్లడబట్టిన ముచ్చట ఏ గ్రంథంలో రాసిర్రు? ఏహే మురసకుడి తాత, లేస్తోంది బహుజన బలగమంతా. రాచకొండ.